ప్రీవియస్గా కూడా మీరు మూవీస్ చేశారు కదా. అవును. సో వాట్స్ ద డిఫరెన్స్ మీకు ఏమనిపించింది మీ క్యారెక్టరైజేషన్ వైజ్ కానీ? సో ఇది మీకు మీ కెరియర్ వైజ్ కూడా ఎంత హెల్ప్ఫుల్ అయిపోతుంది అనిపించింది? సో అవును, వేరే ఫిల్మ్స్లో చేశాను, బట్ అండ్ దే వర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ రోల్స్ అండి. ఏవి కూడాను ఇట్ వాజంట్ జస్ట్ ఏదో హీరోయిన్ లాగా, ఐ హ్యాడ్ లైక్ హెవీ రోల్ ఇన్ ద ఫిల్మ్. But this one was different because, as I said, number one, it had a lot of negative scope chala undindi indulo, to appear like a friend and then be a snake. It was a very, I had two things I could do. So adi naku chala fun ga anpichindi. More than idi naku career ki etla aitundante. So it can go two ways. ఇందులో కూడా 2 ways. Avunu, it can go two ways. That's how it is. Entante ippudu న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఎస్పెషలీ నా ఒపీనియన్లో వాళ్ళు ఒక యాక్టర్ని యాక్టర్గా చూడగలుగుతారు అండ్ దే సీ పొటెన్షియల్ ఏంటి, ఈ ఇంత బాగా చేయగలిగినందుకు ఓకే ఇది చేయగలిగితే ఇంకా ఇవి కూడా ఎంత బాగా చేస్తుంది అనే ఒక విజన్ ఉంటుంది. ఇన్ మై ఒపీనియన్ కొత్త డైరెక్టర్స్కి ఉంది అది. సో ఇఫ్ such directors notice that talent, it'll be a huge plus to my career, is my opinion. But if we are still going to stereotype, if we are still going to say, oh, negative chesindi kabatti negative way ivvali leda villain role kabatti villain, then it can completely backfire. But I was willing to take a risk, nenu teeskundam anukunnanu. So na career telustundi. అది కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి యు ఆర్ గెటింగ్ అన్ పాజిటివ్ రివ్యూస్ ఆల్సో. సో ఏంటంటే కొన్ని రివ్యూస్ అనేది కూడా మనం బయట వింటూ ఉంటాం. సో రీసెంట్ టైమ్స్లో ఏది రిలీజ్ అవుతున్నా దాని గురించి రివ్యూస్ అనేది కూడా వస్తూ ఉంటే మన దానికి కూడా నేను వినింది కూడా ఏంటంటే మొత్తం పోతారు. సో ఒక రకంగా అనుకున్నాము, కానీ ఫైనల్గా తీసుకొని వచ్చేటప్పటికి ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ తీసుకొని వచ్చారు అని అంటే ఇట్స్ గుడ్ థింగ్ అని అనిపించింది అనమాట. సో న్యూ ఏజ్ డైరెక్టర్స్, న్యూ థింగ్స్ అనేది కూడా పీపుల్ లైక్ చేస్తున్నారు అని. సో నైస్. అండ్ బ్రో చెప్పండి, ఇవే మూవీ అంటే ఈ మూవీసే కాకుండా ఇంకా వేరే మూవీస్ అనేది కూడా మీరు చేశానండి, చాలా చేశాను. ఇప్పుడు దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ, సాడ్ స్టోరీ కూడా. సాడ్ స్టోరీయా? అయితే మేము వింటాం, మా వాళ్ళు కూడా వినడానికి రెడీగా ఉంటారు. సో క్వైట్ అ ఫ్యూ రిలీజ్ అయినాయండి, అండ్ అబౌట్ 8 to 9 అన్రిలీజ్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 3 లీడ్ కూడా చేశాను. సో అవి ఎప్పుడు బయటికి రాలేదు. హోప్ఫుల్లీ సమ్ టైమ్ సూన్ ఆర్ సంథింగ్ లీడ్స్. వెబ్ సిరీస్ చాలా చేశాను. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ దట్ ఐ డిడ్ అండ్ దట్ గాట్ పాపులర్ ఇస్ పాష్ పోరీస్. సో అది దానివల్లనే ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. అండ్ అందుకే ఈ మన ఏరియాలో రావడం ఆ టైంలో వాజ్ అ లాట్. అండ్ ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, దర్స్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ హూ స్టే హియర్. సో ఐ యూస్ టు ఫ్రీక్వెంట్ దిస్ ఏరియా అ లాట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఇప్పుడు దర్ లాట్ ఆఫ్ యాడ్స్ హ్యాపెనింగ్, ఫ్యూ మూవీస్ ఆర్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దేర్. బట్ ఐఎమ్ హ్యాపీ అండి. ఐ విల్ నాట్ సే దట్ ఐఎమ్ నాట్ ఇన్ అ బ్యాడ్ స్పేస్. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ హౌ మై లైఫ్ ఇస్ రైట్ నౌ. ఇంతకు మోక్షపటం అంటే ఏంటి? మోక్షపటం అంటే మీరే చెప్పాలండి, బికాజ్ వీ వాంట్ ది ఆడియన్స్ టు సీ అండ్ అండర్స్టాండ్ వాట్ దట్ మీన్స్ ఫర్ దెమ్. Just like how the director left us in confusion in a beautiful way, saying that this is what the journey. So it's three things coming together. It can be multiple things coming together also. Ante kada. So that way. అంటే తెలుగులో మోక్షపటం అంటే మీకు అర్థం తెలుసండి, బట్ ఐ డోంట్ వాంట్ టు సౌండ్ రాంగ్, అందుకే నేను చెప్పట్లేదు. క్లెవర్ గా ఆన్సర్ ఇచ్చాను, మీకు అర్థం కావట్లేదు. మీకు తెలుసా ఆన్సర్? స్నేక్స్ అండ్ లాడర్స్. ఇంతకు which is right, no, that was so obvious. Yeah. మీకు యాక్చువల్గా స్టోరీలో సో స్నేక్ లాగా కనిపించే ఒక ల్యాడర్ అనేది దొరికి మీకు పైనుండిపోయారు. అవును, అంతే అంటారా? సో అందుకే కదా అక్కడ స్నేక్ లాగా ఆడుతున్నారు. నా ఫ్యూచర్ చెప్పండి. ఇప్పుడు నేను జాతకం చెప్పడం మొదలు పెడితే నేను కింద స్క్రోలింగ్ చేసుకోవాలి, జ్యోతిష్యం చెప్పబడి సో ఎస్. కాకపోతే ఇంకొకటి కూడా ఉంది బ్రో, నేను అమ్మాయిల జాతకం మాత్రమే చూస్తాను. ఇట్ వాస్ నైస్. అండ్ మెయిన్గా సో ఒక క్రైమ్ థ్రిల్లర్, అది కూడా ఒక గ్రీడ్తో ఉన్న క్యారెక్టర్స్ అనేటప్పటికీ సో థియేటర్కి వెళ్ళకుండా సో మెయిన్గా ఓటీటీకి రావడానికి గల రీజన్స్ ఏంటి? ఇస్ దర్ ఎనీ రీజన్? అంటే పీపుల్ చూస్తున్న వాళ్ళకు కూడా సో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది అనమాట. సో ఇది బాగుంది, సో ఎందుకు థియేటర్ రాకుండా ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఎందుకు చేయాలనిపించింది అనేది కూడా అనిపిస్తుంటుంది కదా. ఇన్ మై ఒపీనియన్ ఓటీటీ అనేది వెరీ ఎక్స్పెరిమెంటల్ స్పేస్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఐ థింక్ వెన్ యూర్ కమింగ్ అప్ విత్, ఇప్పుడు మనం డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ అన్ని ఎక్కువ ఓటీటీ ఆడియన్స్ చూస్తుంది. కమర్షియల్ సినిమా కావాలనుకునే వాళ్ళు ఇంకా థియేటర్స్ని ఫుల్ చేస్తున్నారు. బట్ when you want to watch something very different, unique, experimental, majority audience నాకు OTT-లో ఉందని, that's my opinion. I think the team also shared the same opinion. Okay. So మాకేమనిపించిందంటే, or డైరెక్టర్ గారికి ఏమనిపించిందంటే, ఇది OTT
లో బెస్ట్ ఆడియన్స్ రీచ్ అవుతుంది, ఇట్లాంటి కాంటెంట్ యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ రీచ్ అవుతుంది అని అనుకున్నారు టీం వాళ్ళైతే. సో ప్లస్ ఎట్లయినా ఐ మీన్ ఎవ్రీబడి ఆస్పిరేషనలీ థియేటర్ అనుకుంటారు, అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ నో, ఐ థింక్ ఈవెన్ రాహుల్ వాంటెడ్ దట్. హ్యావింగ్ సెడ్ దట్, షీ ఈస్ వెరీ రైట్. ఫర్ అ మూవీ లైక్ దిస్, వెన్ యూ పుట్ ఇట్ ఇన్ అన్ ఓటీటీ, కొన్ని సీన్స్ మీరు రివైండ్ చేసి చూడాల్సిందే, యూనో, అండ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ ఇమ్మీడియట్లీ కదా. సో అందుకే మూవీ లైక్ దిస్, ఇంక్లూడింగ్ యూ టేక్ ఎనీ బిగ్ ఓటీటీ ఛానల్ ఫర్ దట్ మ్యాటర్, మీరు కొన్ని సీన్స్ ఆర్ కొన్ని వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ మీరు మళ్ళీ చూస్తారు, యూనో, దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. సో ఇన్ దట్ వే దిస్ ఎక్స్పెరిమెంట్ ఫాల్స్ పర్ఫెక్ట్లీ రైట్ దర్. సో అందుకే ఐ థింక్ ఓటీటీ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ దిస్ స్టోరీ. And ఇతను అన్నట్టు దిస్ ఇస్ ద మూవీ వేర్ యూ విల్ హ్యావ్ టు రివైండ్. యూ విల్ మీరు రివైండ్ చేసుకుంటే మీకు అప్పుడు ఆ పజిల్స్ అన్ని ఫిట్ అయిపోతాయి. సో మధ్యలో క్రియేట్ చేసే ఆ కన్ఫ్యూషన్స్, అరే దీనికి క్లారిటీ ఏదో వస్తుందా అని చెప్పేసి అగైన్ గో బ్యాక్ అండ్ గో లైక్ దిస్. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మోక్షపటం అనేది, సో ఇట్ వాస్ అన్ ఏ క్రైమ్, అండ్ సో ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక మూవీ. అది కూడా ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? ఆహా, ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. యా, మీరు చెప్తే బాగుంటుంది కదా. It is streaming on AHA. Yes, You it should is also say it, yeah. streaming on AHA. Please go watch it. Okay. And coming to your future projects, what's going on? Right now, again, as I said, I teach in theatre nerpistanu. I also teach film making, which is happening very, very regularly. And only when something good comes is what I'm doing. So currently, no, but there are, as I told you, I know for a fact I can't talk about it. There are 2 other movies that is definitely going to release very soon. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పలేను దాని గురించి. అండ్ దర్ ఆర్ అబౌట్ 3 or 4 ads. This that I'll say proudly, బ్రహ్మానందం గారితో నేను ఒక యాడ్ చేశాను. So which was fun, which was beautiful. Okay. So hopefully that should come out in a week's time also. Super, bro. So, yes. And what about you, Pooja? సో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా ఇట్స్ డన్. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ రిలీజ్ దిస్ ఇయర్. హర్షిత్ రెడ్డి ఉన్నారు కదా, అతనితో ఐ డన్ ద ఫిల్మ్ నౌ. సో ఎక్స్పెక్టింగ్ రిలీజ్ దిస్ ఇయర్. ఇంకా 2 ఇప్పుడేం చెప్పను. ఓకే. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అప్డేట్స్. సో మీరిద్దరు కూడా సేమ్ ఆ టైప్లో పజిల్లో మమ్మల్ని పెట్టేశారనమాట. వస్తాయి చూడండి అనే టైప్లో. Okay, so what's the best thing happen while the shooting gaani? So ఏంటి? I met new people. I always seek friendship or energies for that matter. So I definitely met some new people there. And this was shot during, a little after the COVID time. So the way we shot it, the way we did it, and hats off to Rahul also. Taka kottesada. Like even if multiple shots happen, I think he did it pretty fast, pretty well, and the team had good clarity on what they wanted to do. So yeah, I would say first I met great people. I'm glad I got to be part of this movie, and Thiru is a good friend also. Ayanato koncham chill ayamo. Mana Golconda cigarette kotta brand itla we all are thinking we will become investors in it and start this. So smoking is bad.